హైదరాబాద్ మరో ఇంటర్నేషనల్ ఈవెంట్ కు వేదిక అయింది. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ఈ నెల 18 వరకు ఈ ఫెస్టివల్ జరగనుంది. ఇక ఆకాశంలో విహరిస్తూ భూమి మీద ప్రపంచాన్ని చూసే అవకాశం కల్పిస్తోంది ఈ ఫెస్టివల్. రంగురంగుల బెలూన్లు గగనతలాన్ని అలంకరించగా ఇక వాటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఇలాంటి ఈవెంట్లతో టూరిజం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. గోల్కొండ గోల్ఫ్ క్లబ్ వేదికగా హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ప్రారంభించారు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. అనంతరం హాట్ ఎయిర్ బెలూన్ లో విహరించి సందడి చేశారు మంత్రి. ఆకాశ మార్గంలో సుమారు గంటన్నర సేపు 13 కిలోమీటర్లు పర్యటించారు. హైదరాబాద్ గోల్కొండ గోల్ఫ్ క్లబ్ నుంచి ప్రారంభమై గండిపేట లేక్ పార్క్ వద్ద దిగింది హాట్ ఎయిర్ బెలూన్. తెలంగాణ పర్యాటక రంగంలో ఇదొక కొత్త అధ్యాయం అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. వినూత్న ఆలోచనలకు తెలంగాణ వేదికని చాటి చెప్పడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఒకవైపు ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ద్వారా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయం, ఆతిథ్యాన్ని చాటుతూనే మరోవైపు హాట్ ఎయిర్ బెలూన్, డ్రోన్ ఫెస్టివల్స్ తో ఆధునిక సాంకేతికతను ప్రపంచానికి పరిచయం చేస్తున్నామని తెలిపారు మంత్రి జూపల్లి. అంటే ప్రతిదీ కూడా అంతర్జాతీయ ఈవెంట్ చేస్తాను. గతంలో ఒకటి మిస్ వరల్డ్ ఈవెంట్, ఆ తదనంతరం గిన్నీస్ వరల్డ్ రికార్డుకు సంబంధించి బతుకమ్మ, ఇది 63 అడుగుల బతుకమ్మ, ఇప్పుడు హాట్ ఎయిర్ బెలూన్స్, రేపు డ్రోన్ షో. అంటే వినూత్నంగా వినూత్న తరహాలో కొత్త ప్రపంచంలో ఉన్నటువంటి అత్యాధునికంగా ఉన్నటువంటి అన్ని రంగాల్లో మన రాష్ట్రం స్వీకరించడం, దాన్ని ప్రమోట్ చేయడం, దాని ద్వారా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పెద్ద ఎత్తున తోడ్పడుతుంది. స్పెయిన్, ఇంగ్లాండ్, యూరప్ వంటి దేశాల నుంచి 18 హాట్ బెలూన్స్ తో పాటు పైలట్లను తీసుకొచ్చింది పర్యాటక శాఖ. 1100 నుంచి 2800 మీటర్ల ఎత్తులో ఈ బెలూన్స్ ట్రావెల్ చేస్తున్నాయి. గంటకు 10 నుంచి 13 కిలోమీటర్లు వెళ్తుంది. ట్రాఫిక్, దైనందిన జీవితం నుంచి కాస్త దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో గాలిలో తేలుతూ ప్రయాణించడం తమకు కొత్త ప్రపంచాన్ని చూపించిందన్నారు నగరవాసులు. బుక్ మై షోలో బుక్ చేసుకున్నాము. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. సో చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. సో తెలంగాణ టూరిజం కూడా ఇది ఆర్గనైజ్ చేసినందుకు థ్యాంక్ యూ తెలంగాణ టూరిజం, థ్యాంక్ యూ తెలంగాణ గవర్నమెంట్ కూడా. గోల్ఫ్ కోర్ట్ నుంచి ఇక్కడికి ల్యాండ్ అయ్యాము. చాలా బాగుంది. గండిపేట చెరువు దగ్గర చాలా బాగుంది. I told all the peoples ki at least one time they ride the balloons. Thank you Telangana tourism. Around 10 kilometers and around 2600 feet above. ఫెస్టివల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ అనుభవజ్ఞులైన పైలట్లతో మాత్రమే బెలూన్ రైడ్స్ నిర్వహిస్తోంది పర్యాటక శాఖ. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్న సమయంలోనే ప్రయాణాలు చేపడుతున్నారు. ప్రతి బెలూన్ కు అవసరమైన రక్షణ చర్యలు తీసుకున్నామని తెలిపారు పైలట్స్. I have been flying for more than 40 years. The people can fly because it's a wonderful. Yes, and I'm sure the passengers will enjoy this flight very much. The day before yesterday, I went to your tomb and I went to the fort. So I hope really the wind today will take me over some of your very historic places. ఈ నెల 18వ తేదీ వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ జరగనుంది. బుక్ మై షోలో టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించారు పర్యాటక శాఖ అధికారులు. ముందుగా టికెట్లు కొన్న 300 మందికి హాట్ ఎయిర్ బెలూన్లో ప్రయాణించేందుకు అవకాశం కల్పించారు టూరిజం శాఖ.